అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ కలిగిన దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయమును ప్రభువా మాకు దానముగా ఇచ్చిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమయ్యున్నావో తండ్రి, ఆ మాటలను మాకు అనుగ్రహించుమని, నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, ఓదార్పు ఉన్నది, సమాధానం ఉన్నది. అట్టి సమాధానమునిచ్చే నీ మాటలను ప్రభువా మాకు వినిపించమని, నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. ఆమేన్. మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క మరణాత మహిమ స్వరం అనేటటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషము. మరి ఆనందమాసములో కూడా మరి చక్కని వర్తమానములు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి అంశములు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి చాలా అద్భుతమైనటువంటి వర్తమానములు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఆ క్రమములోనే ఈరోజు కూడా ఒక క్రిస్మస్ సందేశమును చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మనము మరి ఆలకిందాము. ఎందుకు అంటే కనుక చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. మరి గతంలో మనం మాట్లాడుకున్నాము, ఆయన యొక్క పుట్టుకలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే అకస్మాత్తుగా ఇది జరగలేదు, ముందుగానే చెప్పబడింది. అంటే అనేక మంది ప్రవక్తల యొక్క ప్రవచనాల కూర్పు యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరిందిగా లేదా నెరవేర్పుగా మనము చూస్తూ ఉన్నాము. అనేక మంది భక్తులు ప్రవచించినట్టుగా చెప్పబడింది. దీనికి మనకు ఆధారాలు మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 40వ కీర్తన 7వ చరణాన్ని మనము చూసినట్లయితే 40వ కీర్తన 7వ చరణము. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను అని ఆ మాట చెబుతూ ఉన్నారు ఇక్కడ. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము. ఈ పుస్తకపు చుట్ట ఏమిటి అంటే గనక పాత నిబంధన గ్రంథమే అని గమనించాలి. అందులో ఎవరి గురించి రాయబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడింది. ఎందుకు అంటే కనుక మరి పాత నిబంధన అంతా కూడా ఎక్కడి నుంచి మనం చూసినా కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఛాయ మనకు కనబడుతుంది. నిజస్వరూపము నెరవేరుతుంది. తర్వాత ముందు ఛాయ ముందుకు వచ్చింది, అనగా అది ధర్మశాస్త్రం ఒక నీడగా ఉంది. రూపము లేదా ఆ యొక్క ప్రతిమ ఎక్కడ కనబడుతూ ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగునుగాక. ఛాయ నిజ స్వరూపము ప్రభువుగా మనకి అగుపిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రవచనముగా మనం ముందుగానే దేవుడు చెప్పినటువంటి మాట. పుస్తకపు చుట్టల్లో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాననే మాట మనము చూస్తూ ఉన్నాము. అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో కూడా ఇక్కడ మనకి రాయబడిన మాట, ధర్మశాస్త్రమునైనను, ఇది స్వయంగా ప్రభువే చెప్పారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలవంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అద్భుతమైనటువంటి మాట. ఆ మాటలన్నీ కూడా ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనములు, అలాగే ధర్మశాస్త్రములు రాయబడిన ప్రతి మాట కూడా నేను నెరవేర్చడానికే వచ్చాను అనగా ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి ప్రతి మాట కూడా ఎవరు నెరవేర్చారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారే నెరవేర్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం గమనించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా మరొక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని మనము చూసినట్లయితే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలను
నెరవేరినవని వారితో చెప్పెను. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో చెబుతున్నటువంటి మాటలు ఏవైతే చెప్పబడ్డాయో, ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి మాటలు, ప్రవక్తల గ్రంథములో రాయబడినటువంటి ప్రవచన వాక్యములు, అలాగే కీర్తనల గ్రంథములో రాయబడినటువంటి విషయాలు, ఇవన్నీ నన్ను గూర్చి చెప్పబడినటువంటి మాటలు అన్నారు. అంటే ప్రభువు గురించి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆయన వాటిని ఏం చేశాడంటే నెరవేర్చినట్టుగా మనకు ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధము ఎలాగూ ఉంది అంటే కనుక ముందుగానే రాయబడింది, ముందుగానే చెప్పబడింది. అలాగే ఆయన చేసినట్టుగా మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందనేటువంటి మాట ముందుగానే చెప్పబడింది. దాదాపుగా ఈ మాట మనము చూసినట్లయితే క్రీస్తు పూర్వము 742వ సంవత్సరములో యెషయా అనేటటువంటి భక్తుని ద్వారా, దైవజనుని ద్వారా, ప్రవక్త ద్వారా ఇది బయలుపడిందండి. కన్యక గర్భవతి కుమారుని కంటుందనేటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. అవును, అది నెరవేరిందా అంటే కనుక అక్షరాలు అది నెరవేరింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈరోజు మనం గమనించవలసినటువంటి మాట ఏమిటంటే ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రవచనము అది ఎక్కడ నెరవేరిందో కూడా ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా 7 ప్రవచనాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఆ 7 ప్రవచనాలు కూడా ఎక్కడ చెప్పబడ్డాయి, ఎక్కడ నెరవేరాయి, ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే లోతైనటువంటి విషయాలు ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అవి ఉన్నాయి. ఎందుకంటే క్రిస్మస్ అనగానే గొర్రెల కాపరుల గురించి మాట్లాడుకుంటాం, జ్ఞానుల గురించి మాట్లాడుకుంటాం, నక్షత్రం గురించి మాట్లాడుకుంటాం, ఏ రోజు రాజు గురించి మాట్లాడుకుంటాం, పశువుల తొట్టి గురించి మాట్లాడుకుంటాం, క్రిస్మస్ తాత గురించి మాట్లాడుకుంటాం, చెట్టు గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ మూలాలు మనం మాట్లాడుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ మూలాలు మనకు కావాలి. ఎందుకంటే ఆయన పుట్టుకలో ఉన్నటువంటి విశిష్టత మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తెలియాలి మనందరికీ కూడా. ఎందుకంటే సామాన్యమైనటువంటి పుట్టుక కాదండి ఇది. కొన్ని వేల సంవత్సరాల ప్రణాళిక శక్తి వేసాడు మొత్తం దేవుడు అదంతా. కాలం పరిపూర్ణమయ్యింది. కాలం పరిపూర్ణం అవడానికి 4,000 సంవత్సరాలు పట్టింది. అందుకనే కాలం పరిపూర్ణమైనప్పుడే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అనగా ఆయన జీవితంలో మనం గమనించవలసిన మాట ఏమిటంటే నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది. దీన్ని నిర్ణీత కాలం అంటారు. నిర్ణయ కాలం అయితేనే ఏదైనా జరుగుతుంది. మన కార్యాల విషయమే కూడా అంతే. నిర్ణయకాలం రావాలి. నిర్ణయకాలం వచ్చినప్పుడే అబ్రహామును దేవుడు దర్శించి అబ్రహాము విషయమే కార్యము జరిగించి మరి చక్కని ఇస్సాకును దానముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిర్ణయకాలము లేదా కాలం పరిపూర్ణం కావడము, టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ కూడా మరి ప్రభు యొక్క ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పిన ప్రవచనాలన్నీ కూడా సమయం వచ్చింది. 4,000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవచనాలు దేవుడు నెరవేర్పు గావించాడు. అందులో మొదటిగా చెప్పినటువంటి ప్రవచనం మనం గమనించినట్లయితే కనుక యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. ఇది యెషయా ద్వారా రాయబడినటువంటి ప్రవచనము. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెడుతుంది. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థము. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ కనబడుతుందంటే మత్తయి సువార్త. బైబిల్లో చదువుకుంటే చాలా మనకి ఈజీగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయములో 18వ వచనములో ఈ యొక్క ప్రవచనము నెరవేరినట్టుగా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఇదండి ఈ పాయింట్ మనం గమనించాలి. ప్రదానం మాత్రమే అయ్యింది. వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎవరు ఈ కార్యము ఎవరి ద్వారా జరిగింది అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగింది. ఎవరు ఈ వ్యక్తి అంటే మరియా. అప్పటికి యోసేపుతో ప్రదానము చేయబడింది. ఈమె కన్యక. దేవునికి స్తోత్రం. ఈ ప్రవచనము ఇక్కడ నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 1:18-25 వరకు మనం గమనించినట్లయితే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అనగా యోసేపుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగోండి, ఇదంతా కూడా ప్రవచనమే.
ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదువు. ఈ ప్రవచనం ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నారు. అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనములో ఈ ప్రవచనము కోట్ చేయబడింది. కాబట్టి కన్యక గర్భవతి అవుతుంది, ఆమె కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు, యేసు అనగా ఆయన మనకు రక్షకుడు. కాబట్టి రెండు కూడా ఒకే అర్థాన్ని చూపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఏదేమైనా కానీ కన్యకు గర్భవతి అవుతుందనేటువంటి విషయము ముందుగానే, కన్యకకు ఆయన జన్మిస్తాడనే విషయము, అలాగే పేరు యొక్క ప్రస్తావన కూడా మనము చూచాము ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించవలసిన మాట ఏమిటంటే, మరి కన్యక గర్భవతి అవ్వడం అనేటువంటి విషయము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. 7:14లో ఈ యొక్క వచనము మనము చూచాము. ఇక రెండవ మాట ఏమిటంటే కనుక పేరు నిర్ణయించబడింది. దాంట్లోనే మనం చూసాము. రెండవది పేరు ముందుగానే చెప్పబడింది. పేరు ముందుగానే చెప్పబడింది. ఆ పేరు గురించి 7:14లో రాయబడినటువంటి మాట, యెషయా గ్రంథం 7:14లో చెప్పబడినటువంటి ప్రవచనము మనం చదువుకున్నటువంటి ప్రవచనమే. కాబట్టి ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెడుతుంది. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. రైట్. ఇది ఎక్కడ జరిగింది, ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది అని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో మనము చూసినటువంటి మాట, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఈ ప్రవచనము అప్పుడు చెప్పబడింది. తర్వాత ప్రభు పుట్టిన తర్వాత మరి ఆ పేరు పెట్టారా లేదంటే కనుక చాలా స్పష్టముగా లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనములో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టబడెను. రైట్. యేసు రక్షకుడు, రక్షించేవాడు, ఇమ్మానుయేలు తోడుగా ఉండి కాపాడేవాడు, రెండు ఒకటే. దేవునికి స్తోత్రం. ఇది రెండవ ప్రవచనము. పేరు ముందుగానే నిర్ణయించబడింది. ఒకటవదిగా ఏమిటంటే ఆమె కన్యకకు జన్మిస్తాడనేది మొదటిగా చెప్పబడింది. అయితే కనుక రెండవ ప్రవచనం ఏమిటంటే పేరు నిర్ణయించబడింది. ముందుగానే పేరు నిర్ణయించారు. ఇక మూడో విషయం ఏమిటి అంటే కనుక ఆయన జీవితంలో మరి ముందుగా చెప్పబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ముందుగా చెప్పినటువంటి ప్రవచనాలు. ఇక మూడవ ప్రవచనం ఏమిటంటే యూదా గోత్రములో పుడతాడు అనే విషయము, అనగా ఆయన పుట్టేటటువంటి గోత్రము గురించి కూడా ముందుగానే చెప్పబడింది. చూసారండి ఎంత అద్భుతమైన విషయాలు. గ్రంథపు చుట్టలో ఆయన గురించి రాయబడినటువంటి మాటలు కావచ్చు, ధర్మశాస్త్రములో ఆయన గురించి చెప్పినటువంటి మాటలు కావచ్చు, ప్రవచనాల గ్రంథము ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాల్లో ఆయన మాటలు, కీర్తనల గ్రంథములో ఆయన గురించి చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా ప్రభువులో నెరవేరుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఆయన యోధా గోత్రములో పుడతాడు అనే విషయము కూడా మరి ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయము 8-10 వచనాల్లో ఈ ప్రవచనం మనం చూస్తున్నామండి. ఆదికాండము 49వ అధ్యాయము 8-10 వచనాలలో, యూదా సహోదరులను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని ఉండునెను. రైట్. మరి యాకోబు గారు చెప్తున్నటువంటి దీవెనలు ఇవన్నీ కూడా వారిని దీవిస్తున్నటువంటి విధానం, యూదా గురించి రాయబడినటువంటి మాట, అతడు కొదమ సింహం వలె ఉంటాడు అని. అలాగే షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. రాజదండము ఆయన యూదాకి ఇవ్వబడింది. కాబట్టి యూదా గోత్రములో నుంచి రాజుల రాజు అయినటువంటి పాపుల రక్షకుడుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రావడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ కనబడుతూ ఉందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం చూడవచ్చు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ కనబడుతుంది. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును, యాకోబు యూదాను కనెను, ఆ యూదాలో నుంచే ఆయన వస్తూ ఉన్నారు, ఆ గోత్రములో నుంచే ఆయన వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు, కానీ యూదా సెలెక్ట్ అయ్యాడు. ఇది సెలెక్టెడ్ పర్సన్ యూదా. కారణం ఏమిటంటే ముందుగా చెప్పబడింది, గోత్రం గురించి ముందుగా చెప్పబడింది. కాబట్టి ఏ గోత్రములో పుడతాడో కూడా ఇది మూడవదిగా చెప్పబడింది. దేవునికి స్తోత్రం. అలాగే చాలా వచనాలు ఉన్నాయి. లూకాసు వార్త 3వ అధ్యాయములో కూడా 23-33 వచనాల్లో మనం ఈ మాట చూడవచ్చు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో కూడా రాయబడింది. అలాగే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. అందరూ కూడా మరి ఈ మాటలు రాసుకుంటే మట్టికి చాలా అద్భుతము. ధ్యానించండి మీరు కూడా. పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు మనము వినేవారముగా ఉండాలి.
అంత మాత్రమే కాదు, వాటిని రాసుకుని ధ్యానించే వారముగా ఉండాలి. ధ్యానము చేయాలి, వాక్యాన్ని మనము అనుకరించాలి మన జీవితంలో. అంటే వాటిని సాధనముగా చేయాలి. ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాము, ప్రార్థనలో వాటి గురించి ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మనకు ఆశీర్వాదం మెండుగా కలుగుతుంది. ఆయన వాక్కు చాలా ప్రభావం కలిగిందండి. ఆయన వాక్కు ద్వారానే సమస్త సృష్టి కలిగింది. ఆయన వాక్కు రెండంచెలు కడిగినటువంటి వాడైనటువంటి ఖడ్గమది. కాబట్టి ఆ వాక్కు ద్వారానే మనము రక్షింపబడ్డాము. ఆ వాక్కు ద్వారానే మనం అందరం కూడా సృష్టించబడ్డాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 7:14 మన ప్రభువు యోధా జన్మించిననుట స్పష్టమే, ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీయూ చెప్పలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిన మాట స్పష్టమే. ఇక్కడ ఎబ్రీ గ్రంథము రాసినటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఆయన యోధా గోత్రములో పుట్టినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇలా ఎన్నో ప్రవచనాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా ప్రవచనాలు అండి. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. కన్యకకు పుట్టడం అనేటువంటి ప్రవచనము మనం మాట్లాడుకున్నాం. పేరు ముందుగా చెప్పబడింది, మాట్లాడుకున్నాం. ఇప్పుడు గోత్రము కూడా ముందుగానే చెప్పబడింది. 12 గోత్రాలు ఉంటే ఏ గోత్రానికి ఆయన వచ్చాడంటే యూదా గోత్రములోంచి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరి యూదా గోత్రములోంచి వచ్చాడు. అలాగే 4వదిగా మనం గమనించినట్లయితే ఆయన వంశము గురించి చెప్పబడింది. ఏ వంశములో ఆయన పుట్టాడో కూడా రాయబడింది. ఏ వంశము అంటే దావీదు వంశము. అద్భుతమైనటువంటి మాట అండి ఇది. దావీదు ఎంత గొప్ప రాజో మనకు తెలుసు. దావీదు గారికి యేసుక్రీస్తు ప్రభువారికి దాదాపుగా 1000 సంవత్సరాల వ్యత్యాసము, అంటే 1000 ఏళ్ల ముందుగానే చెప్పబడింది. ఏమంటే దావీదు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల గురించి ఆయన రాసినటువంటి కీర్తనలు, 22వ కీర్తన చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ చాలా విషయాలు ఉంటాయి. ప్రభువు శిలువ మరణములో ఆయన పడుతున్న బాధ, ఆయన పడుతున్న వేదన, అక్కడ ఉన్న పరిస్థితి, అప్పుడు ప్రభు పలికినటువంటి 7 మాటల గురించి 22వ అధ్యాయములో చాలా విషయాలు ఉన్నాయి. అంటే శిలువలో జరిగే ప్రతి మాట కూడా దావీదు గారికి దేవుడు బయలుపరిచి 1000 సంవత్సరాల క్రితమే రాయించాడు. అలాంటి గొప్ప వ్యక్తి దావీదు. దేవుని అభిషేకాన్ని కలిగినవాడు, దేవుని అభిషేకాన్ని గౌరవించేవాడు. మామగారుగా ఉన్నటువంటి సౌలు ఎంత హింసిస్తున్నా కానీ, దావీదు మీద ఎంత విషపు చూపు చూస్తున్నా కానీ, దావీదు ఏనాడు సౌలుని చంపేయాలి, సంహరించాలి అని అనుకోలేదు. పొరపాటున దావీదు సౌలుని ఎప్పుడు ఏమీ అనలేదండి. ఎందుకో కారణం ఏమిటంటే ఆయన మీద ఉన్న అభిషేకము. సౌలు ఎలాంటి వాడైనప్పటికీ దేవుని అభిషేకము అతని మీద ఉంది అని అభిషేకాన్ని గౌరవించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే దావీదు. అందుకనే దావీదు దేవుని యొక్క ప్రియుడుగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని మనస్సును ఎరిగిన వాడిగా పిలువబడ్డాడు. మోషే గారు ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా పిలువబడితే దావీదు దేవుని మనస్సు ఎరిగినవాడు అని పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే అలాంటి గొప్ప దావీదు వంశములో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా మనము చూడవచ్చు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే అది ప్రభువు యొక్క రాక. ఈ విషయాన్ని మనం గమనించాలి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 16 వరకు కూడా మనం గమనించాలి. నీ దినములు సంపూర్ణములగున్నప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను, అతను నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఈ వచనాలు చూస్తూ ఉంటే ఈ వచనాలు సొలొమోనుకు సంబంధించిన వచనాలే అన్నట్టుగా అనిపిస్తాయి. అవును, సొలొమోనుకు సంబంధించిన విషయాలే అయినప్పటికీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ సొలొమోను దావీదు గారి యొక్క కుమారుడు, శారీరక కుమారుడైతే ఆత్మీయ సొలొమోను ఒక ఆయన ఉన్నారు. ఆ సొలొమోను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయ కోణములో మనం గమనించినట్లయితే ఇక్కడ సొలొమోను పరమ సొలొమోను అయినా కనబడుతూ ఉన్నాడు. అవును, ఒక మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు నా కొరకు. ఆ మందిరము రాళ్లతో కట్టబడినటువంటి మందిరం అది, ఇటుకలతో కట్టబడినటువంటి మందిరం అది, బంగారముతో చేయబడిన మందిరం అదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి ఈ సొలొమోను నిర్మించిన మందిరము ఏమిటి అంటే మనమే ఆయన మందిరమై ఉన్నాము, మనమే దేవాలయమై ఉన్నాము. మనల్ని నిర్మించడానికి, మనల్ని కట్టడానికి, దేవునికి ఒక ఆలయముగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి వేశాడు. ఆయన పరమ సొలొమోను అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కట్టబడినటువంటి మందిరాలం మనము. ఈ మందిరాన్ని ఎవరు కట్టారు అంటే యేసుక్రీస్తు ప్రభువారే కట్టారు. ఈ ఆలయాన్ని ఎవరు కట్టారంటే యేసుక్రీస్తు ప్రభువారే కట్టారు. ఈ యొక్క హృదయము అనేటటువంటి ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే యేసుక్రీస్తు ప్రభువారే నిర్మించారు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇవన్నీ ప్రవచనాలు.
దావీదు సంతతిలో ఆయన పుడుతున్నటువంటి, దావీదు వంశములో ఆయన పుడుతున్నటువంటి మాట ఇది ప్రవచనమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే దీని నెరవేర్పు ఎక్కడ కనబడుతుందంటే మత్తయి సువార్త 1:1 రాయబడిన మాటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. అంటే ఎవరి వంశములో నుంచి బయటకు వచ్చాడంటే దావీదు వంశములోంచి వచ్చాడండి. ఇది 4వ విషయం. ఇక 5వ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ అబ్రహాము సంతతి. ఎవరి సంతతి అంటే కనుక అబ్రహాము సంతతి. ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనము, అలాగే ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనములో ఈ ప్రవచనము రాయబడినది. ఈ 2 ప్రవచనాలు కూడా అక్కడే ఉన్నవి. అనగా యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సంతతి అని మనము గమనించాలి. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనము, భూమి యొక్క సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో చెప్పడము. అనగా ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది? అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదానికి గల కారణం ఏమిటంటే ఆ ఆశీర్వాదంలో దాగి ఉన్నటువంటి మాట, భూమి యొక్క సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వదించబడును అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడుతూ ఉన్నారు. నెరవేర్పు గమనించినట్లయితే దీని యొక్క నెరవేర్పు గలతీ పత్రిక 3:16, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములను అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము ఎవరు అంటే క్రీస్తే. ఇది గలతీ 3:16లో నెరవేరింది. ఆ సంతానము ఎవరు అంటే క్రీస్తే. భూమి యొక్క సమస్త వంశావళి యందు ఆశీర్వదించబడును అనేటువంటి మాట. కాబట్టి మరలా ఇంకో మాట ఉంది. ఆదికాండం 22:18లో రాయబడిన మాట, మరియు నీవు నా మాట వినినందున భూలోకములను సమస్త జనులనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క సంతానము ఎవరు అంటే క్రీస్తే. నీ సంతానముల వలన అనకుండా నీ సంతానము అని కలిపాడనమాట. ఇక్కడ ఇస్సాకులో ప్రభు మనకు కనబడతాడు. అంటే సంతతి కూడా తెలిసిపోయింది, వంశము కూడా తెలిసిపోయింది, ముందుగానే చెప్పేశారు. ఇలా చాలా వచనాలు. అలాగే 6వదిగా మనం గమనిస్తే ఊరు గురించి చెప్పబడిందండి. 6వది ఏమిటంటే ఊరు. ఏ ఊరిలో ఆయన పుడతాడంటే బెత్లెహేములో పుడతాడనే మాట మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో చెప్పబడింది. ఇది ప్రభు పుట్టకముందు 500 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట. ఆయన బెత్లెహేము ఎఫ్రాతాలో ఆయన పుడతాడనే విషయము నెరవేరింది ప్రవచనము. ఆయన ఎక్కడ పుట్టాడంటే మరి బెత్లెహేము ప్రాంతంలో పుట్టాడు. ఈ బెత్లెహేము ఎక్కడ ఉంది అంటే కనుక ప్రపంచానికి మధ్యలో ఉంది. ఇది ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి భూభాగముగా ఈ బెత్లెహేము కనబడతా ఉంది. కాబట్టి ఆయన పుట్టే ఊరు గురించి కూడా ముందుగా చెప్పబడినట్టుగానే ఆయన పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు 5:2లో రాయబడిన ప్రవచనము నెరవేరింది. మత్తయి సువార్త 2:1లో నెరవేరింది. అలాగే 7వదిగా మనం గమనించినట్లయితే స్త్రీ సంతానము అని చెప్పబడింది 3:15లో. మరి ఆయన స్త్రీ సంతానమంది ఆయన పుట్టాడు. 3:15 మనం చదువుకున్నాం. నెరవేర్పు ఎక్కడ ఉంది అంటే గలతీ 4:4లో ఉంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకంలోనికి వచ్చి వేశాడు. ఈ 7 ప్రవచనాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 ప్రవచనాలు మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఇవన్నీ ముందుగా చెప్పబడ్డాయండి. ఆయన కన్యకకు జన్మించడం ముందుగా చెప్పబడింది. యోధా గోత్రములో పుట్టడం ముందుగా చెప్పబడింది. ఆయన పేరు కూడా ముందుగా పెట్టబడింది. అలాగే దావీదు వంశములో ఆయన పుడతాడన్న విషయం ముందుగా చెప్పబడింది. అలాగే అబ్రహాము యొక్క సంతతిలో నుంచి ఆయన వస్తాడన్న విషయం కూడా ముందుగానే చెప్పబడింది. అలాగే ఆయన ఏ ఊరిలో పుడతాడో చెప్పబడింది. అక్కడతో ఆగిపోలేదు. స్త్రీ సంతానమున ఆయన జన్మిస్తాడనే మాట మనకు కనబడుతూ ఉంది. ఈ 7 కూడా ముందుగానే చెప్పబడ్డాయి. ఆకస్మికంగా ఏదో అకస్మాత్తుగా టక్మని ఆయన వచ్చేయలేదండి. ఇవన్నీ కూడా ముందుగానే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము రాయించాడు. రాయబడిన ప్రతి మాట కూడా ఎక్కడా కొట్టివేయకుండా అన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ఆనందమాసములో ప్రభువా నాయన మరొక నీ యొక్క ప్రభువా నాయన జననము గురించినటువంటి చరిత్రను మేము నేర్చుకుని ఉన్నాము. లోతైన విషయాలు ప్రభువా నాయన, ప్రవచనాల యొక్క నెరవేర్పు ఎక్కడెక్కడ రాయబడిన ప్రవచనాలు ఉన్నవో వాటి నెరవేర్పు ఎక్కడెక్కడ ఉన్నదో ఇవన్నీ కూడా మేము ధ్యానించాము. దేవా నీకు వందనాలు. వీటి ద్వారా రావాల్సిన దీవెనలు నీ బిడ్డలకు నిండుగా మెండుగా దయచేసి ఆనందమాసం యొక్క ఆనందకరమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానము, సంతోషము సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అందరికీ కూడా
దేవునా స్తోత్రం అండి. అందరికీ మరణాత. నేను సాలకు వచ్చానండి. మా పాపకి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. మరి నేను సాలలో అంశం పెట్టానండి. అమ్మగారు అయ్యగారు అంశం రాశారండి. అంశం రాస్తే మరి మా పాప కడుపులో 7 సెంటీమీటర్ల సిస్టులు ఉన్నాయి, చాక్లెట్ సిస్ట్ అన్నారు. అంటే నీకు గర్భం రాదు ఇది అనేసి డాక్టర్ గారు జిఎస్ఎల్ డాక్టర్ గారు చెప్పారండి. చెప్తే మళ్ళీ సరే అనేసి ఐఎఫ్ కూడా వెళ్తే ఐఎఫ్లో కూడా నీకు పనిచేయదు అని అన్నారు. పనిచేయదంటే మళ్ళీ పాస్టర్ గారికి చెప్పినప్పుడు మాకు ప్రార్థన చేయగా వారు ఇప్పుడు మా పాపకి 4వ నెల అండి. దేవుడు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక దేవుడు మరణాత మహిమ సస్యాల్లో అద్భుత కార్యం జరిగించాడు. మరి సాక్షి మీరు విని ఉన్నారు. అవును, పాపకి మ్యారేజ్ 3 సంవత్సరాలు అయిపోయింది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు చెకప్ చేయించుకుంటే కడుపులో చాక్లెట్ సిస్టులు ఉన్నాయని చెప్పేసి 7 సెంటీమీటర్లు పొడవు ఉందని చెప్పేసి గర్భం రావడం అసాధ్యం అని చెప్పి తెలియజేశారు. ఆ సమయంలో మరి దేన కుమార్తె అలాగే వీరి యొక్క కుమార్తె కూడా చాలా బాధపడ్డారు. మరణాత మహిమ సంవత్సరాలకు వచ్చారు, అక్కడ అంశం పెట్టుకున్నారు, వారాలు పెట్టుకున్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు కార్యం జరిగించాడు. ఇప్పుడు అమ్మాయి గర్భం తెరవబడింది. ఏ డాక్టర్ అయితే రాదు అని చెప్పారు అదే డాక్టర్ చూసి మరి ఆశ్చర్యపోయే రీతిగా మరి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత